నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు జానకి అండి. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? నేను పొత్తు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామండి. ఎందుకండి, రీజన్స్ ఏంటి? ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాల్లో రాక్షస పాలన అనుభవించి విసిగిపోయామండి. ఏదో ఒక్కసారి చూద్దామని ఓటేసాము. 5 సంవత్సరాలు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి పాడైపోయారు. అందుకని చెప్పేసి పొత్తు మీద తెలుగుదేశం పార్టీకే ఓటేద్దాం అనుకుంటున్నామండి. సూపర్ 6 మీద మీ ఒపీనియన్? అంటే ఇంతకుముందు అమ్మఒడి అని చెప్పేసి ఒకళ్ళకే ఇచ్చారు. అంటే నలుగురు పిల్లలు ఉంటే ఒకళ్ళనే చదివించుకొని మిగతా వాళ్ళని మేమేం చేయాలండి. అందుకని చెప్పేసి ఆయన ఏమన్నారంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి అమ్మ దీవెన కింద అమౌంట్ వేస్తా అన్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసమైనా, అలాగే మాకు ఇళ్లలో కూడా నిత్యావసరాలుగా సిలిండర్స్ కానీ వాటి గురించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. బయట బ్లాక్లో కొనాలంటే 1200 అట్లా పెట్టి కొనాల్సి వస్తుంది. కాబట్టి 3 సిలిండర్స్ ఉచితంగా ఇస్తా అన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి తెలుగుదేశం పార్టీకి పొత్తు నేపథ్యంలో ఓటేద్దాం అనుకుంటున్నాం అమ్మా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.